యేసుక్రీస్తు నామమున మీదకి నా వందన వాక్య పరిచయం తపస్సు కార్యములు 21 అధ్యాయం 14 వచనం చదువుకుందాం. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగా కానీ ఊరకుంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి శిలువ బలిపీఠం మీద తనను తాను బలి పశువుగా ఎంచుకొని మన పస్కా పశువుగా వధించబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమంటే స్వాగతం, వందనాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దీని యొక్క కొత్త ఎపిసోడ్ లేకపోతే నూతనమైన ఎపిసోడ్, ఈ నూతనమైన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు ధ్యానించుకుందాం. కొద్ది దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. ఒక మాట విని మళ్ళీ 4 మాటలు మిస్ చేసుకొని మళ్ళీ ఒక మాట విని మళ్ళీ 4 మాటలు మిస్ చేసుకుని అలా కాకుండా వీళ్ళంతవరకు మిస్ కాకుండా కంటిన్యూస్గా వాక్యము ఒక ప్రవాహం వలె మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని మొత్తాన్ని మీలోకి ప్రవహింపనీయండి. కొన్నిసార్లు లింకులు కట్ అయిపోయినాయి అనుకోండి, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్, ఒక గ్యాప్ ఏర్పడింది అనుకోండి, ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. మనం అక్కడ ఆ గ్యాప్స్లో మనం ఏదో ఊహించుకోవాల్సి వస్తుంది. ఓహో, ఇది చెప్పిండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అని. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నిన్న ప్రభు చిత్తము జరుగునుగాక, లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బీ డన్, దేవుని చిత్తము జరుగునుగాక. జరగాల్సింది దేవుని చిత్తమే. కానీ ప్రశ్న, దేవుని చిత్తమే జరుగుతుందా? దేవుని చిత్తమే జరగడం లేదు, మనుష్య చిత్తం కూడా జరుగుతుంది. అపవాది చిత్తము మనుష్య చిత్త రూపంలో జరుగుతుంది. అపవాదికి చిత్తం ఉంది, అపవాదికి మనసు ఉంది, లేకుండా ఎక్కడ పోయింది? దేవునికే మనసు ఉంది, అపవాదికి మనసు ఉంది. దేవునికి ప్రాణాత్మ దేహములలో దేహము లేకపోయినప్పటికీ ఆయనకి ప్రాణాత్మలు ఉన్నాయి. ఆయనకి బాడీ లేదు. గాడ్ ఈజ్ నాట్ వితౌట్ బాడీ. ఆయన బాడీ లేకుండా ఉన్నాడు. కానీ హీఈస్ విత్ స్పిరిట్ అండ్ సోల్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే నరావతారం ముగించినటువంటి యేసు ప్రభు, స్వర్గములో ఉన్నటువంటి యేసు ప్రభు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసు ప్రభు, ఆయన శరీరధారిగా లేడు, శరీరం లేడు, శరీరం వదిలేసాడు. ఆయన శరీరాన్ని చాలించాడు, తనువును చాలించాడు, అంటే ఆ అవతారాన్ని చాలించాడు, ఇంకా ఆపేశాడు. ఆ రోల్, ఆ బాధ్యతను అక్కడి వరకు ముగించేశాడు అని అర్థం. సరే, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ విల్ అనేది ఇది మనసు యొక్క పని అని, అనగా చిత్తము అనేది మనసు యొక్క పని అని. అంటే నేను ఏదైతే విల్ అనేది ఒక ఫ్యూచర్ టెన్స్లో చెప్పబడేటువంటి విషయం. ఐ విల్ డూ, ఐ వుడ్ డూ, ఐ విల్, హీ విల్ అనేటువంటి మాటలు మనం ఇంగ్లీష్లో చూస్తుంటాం. అనగా భవిష్యత్తును సూచించే పదాలు. దేవుని చిత్తము జరుగునుగాక అంటే జరిగిపోయిన దేవుని చిత్తాన్ని గురించి కాదు, జరగబోయేటువంటి దేవుని చిత్తం గురించి. జరిగిపోయిన దేవుని చిత్తం ఏంటో మనకు చరిత్రను మనం చూసుకుంటే అర్థమైపోయింది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోకి పంపించడం, తీసుకొని రావడం, ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలోకి పంపించడం, తీసుకొని రావడం, ఇశ్రాయేల్ ప్రజల్ని బబులోన్లోకి పంపించడం, తీసుకొని రావడం, ఇశ్రాయేల్ ప్రజలను అషూర్లోకి పంపించడం, తీసుకొని, ఇది దేవుని చిత్తమని మనకు అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? చరిత్ర ద్వారా దేవుని చిత్తం మనకు అర్థమైంది. అనగా చరిత్రలో దేవుని చిత్తము ప్రస్తావించబడుతుంది, దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. ప్రకృతిలో దేవుని చిత్తము బయలుపరచబడుతుంది. ప్రకృతిని గమనించినప్పుడు ఇవన్నీ ఎందుకున్నాయి, ఏం చేస్తున్నాయి? వీటిని సృష్టించిన వాడు ఏ ఉద్దేశం లేకుండా సృష్టించలేదు, ఒక ఉద్దేశంతో సృష్టించాడు. కాబట్టి ప్రతి దానికి ఒక విల్ ఉంది. ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తం నియమించబడింది. ఫోన్ దేనికి, పుస్తకం దేనికి, పెన్ను దేనికి, షర్టు దేనికి కాదా, ఓ టేబుల్ దేనికి, ఓ బైబిల్ దేనికి? అలంకార వస్తువులుగా కాదు ఉండాల్సినవి ఇవి. కానీ ఇవి ఏదో ఒక ఉపయోగ నిమిత్తము, ఏదో ఒక పని నిమిత్తము మనకు అనుగ్రహించబడ్డాయి, కేటాయించబడ్డాయి. ఎందుకు చెప్తానంటే ప్రభు చిత్తము జరుగునుగాక. జరగకూడని చిత్తమని కాదు, జరగాల్సిన చిత్తం.
లెట్ ఇట్ వుడ్ బి హ్యాపెన్. అది జరగనివ్వండి. అది ఎంత కష్టమైనా జరగనివ్వండి. అది ఎంత శ్రమతో కూడుకున్నా జరగనివ్వండి. ప్రభు చిత్తము జరుగునుగాక. దేవుని బిడ్డలమైన మనం ప్రభు చిత్తము జరగాలని కోరుకుందాం. నేను శరీరంలో ఉన్నంత కాలము మనసును ఆధారంగా పనిచేస్తున్నటువంటి ఈ శరీరం, నా ఆత్మీయ జీవితము, ఇవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. అంటే నా ఆత్మకు విరోధముగా శరీరము, నా ఆత్మకు విరోధంగా మనస్సు పనిచేస్తూ ఉంటాయి. అంటే నా ఆత్మకు విరోధంగా, నా ఆత్మకు విరోధంగా శరీరము మనసు రెండు పనిచేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే, నేను 3 విధాలుగా ఉంటే 2 లేదా 2 వ్యక్తులు నా ఆత్మకు విరోధంగా పోరాడుతున్నారు. నా వెలుపల ఉన్న శరీరము, లేకపోతే ఏ శరీరములో నేనున్నానో ఆ శరీరము, ఏ మనసు నాలో ఉందో ఆ మనసు 2 కలుసుకొని పనిచేస్తున్నాయి. అనగా ఆత్మను జయించలేక ఆత్మలో పరమాత్మ నివసించే అవకాశం కలిగింది కాబట్టి మనుష్యాత్మ శక్తివంతమైనది. శరీరమును ఆధారంగా చేసుకొని శరీరములో ఆయన నివసించడం లేదు, ఆయన ఆత్మలో నివసిస్తున్నాడు. మన ఆత్మ అనేది ఒక పాత్ర లాంటిది అనుకుందాం, ఒక గిన్నె లాంటిది అనుకుందాం, ఒక కప్పు లాంటిది అనుకుందాం. దాంట్లో దేవుని ఆత్మ ఉండడాన్ని మనం గమనించగలం. నీళ్లు తాగడానికి ఒక గ్లాస్ ఉంది, ఒక జగ్గు ఉంది, మగ్గు ఉంది, ఒక కప్పు ఉంది, ఓ బాటిల్ ఉంది. నీళ్లు ఉంచడానికి ఏదో పాత్ర అవసరం. ఆత్మ ఉంచడానికి, ఆత్మ నిండడానికి ఒక స్పేస్, ఒక పర్టికులర్ స్పేస్, ఒక ఆబ్జెక్ట్ యొక్క అవసరం ఉంది. ఆ ఆబ్జెక్ట్ పేరే ఆత్మ. మీకు అర్థం కావడానికి ఇవన్నీ చెప్తున్నాను. వీలంతవరకు కొద్దిగా డీప్గా వెళ్తున్నట్టు నాకు అనిపిస్తున్నప్పటికీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తం జరుగునుగాక అంటే ఏంటి? అది బ్లెస్సింగా? బ్లెస్సింగే. కానీ అలాగని దేవుడు నిన్ను తలగా చేస్తాడు, నేను పైవాడుగా చేస్తాడు అని చెప్పినంత బ్లెస్సింగ్గా లేదు ఇది. ప్రభు చిత్తము జరగాలి అంటే ఆ చిత్తము జరగడానికి మనం ప్రయత్నం చేయాలి, దానికి ఒప్పుకోవాలి అని అర్థం. శ్రమలలో దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలని. పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేర్చున్నదో భూలోకంలో కూడా అలాగూ నెరవేరాలి అని భక్తురాళ్ళు భూమి మీద ప్రార్థించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ప్రార్థనలో తమ చిత్తాలు నెరవేర్చుకోవాలని కాదు, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవాలని కాదు, దేవుని ఆత్మానుసారంగా మనం సాగాలనేది దేవుని యొక్క చిత్తం. శ్రమలు అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి, నష్టాలు అందరికీ వస్తాయి. శ్రమల మధ్యలో దేవుని చిత్తాన్ని ఒప్పుకోవాలి. కట్టబడవచ్చు, బంధించబడవచ్చు, సంఖ్యల్లో వేయబడవచ్చు, కొట్టబడవచ్చు, పొడవబడవచ్చు, నరకబడవచ్చు, గాయపరచబడవచ్చు. ఏమండి? అయినప్పటికీ కూడా దేవుని చిత్తం జరగాలి. లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బీ డన్ ఇన్ అవర్ లైఫ్స్. అందుకని ఇంగ్లీష్లో ఒక పాట ఉంది. పాట యొక్క అర్థం ఏంటంటే, లేకపోతే ఆ పాట ఏంటంటే, హ్యావ్ దైన్ ఓన్ వే లార్డ్. ప్రభువా, నీ సొంత మార్గంలో నీ సొంత మార్గాన్ని మాకు కలిగించు. హ్యావ్ దైన్ ఓన్ వే, నీ సొంత వే, నీ సొంత మార్గం. నాట్ మై వే, నాట్ మై వే, నాట్ మై విల్, నాట్ మై థాట్స్, నాట్ మై వర్డ్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది సిద్ధపాటులో, అనగా సమర్పణలో, ఇన్ అవర్ ప్రిపరేషన్స్. భౌతికమైన, ఆత్మీయమైన, శారీరకమైన ప్రిపరేషన్స్లో, సిద్ధపాట్లలో. ఏమండి, నేను సిద్ధంగా ఉన్నానో లేదో మీకు తెలియదు, కానీ నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఆ సిద్ధపాటుకు స్తోత్రం. ఆ సిద్ధపాటులో దేవుని చిత్తం జరగాలి. దేనికంటే దానికి సిద్ధపడ్డాం అనుకోండి. ఒక వ్యక్తిని పొడవడానికే సిద్ధపడ్డాం, తిట్టడానికే సిద్ధపడ్డాం, దూషించడానికే సిద్ధపడ్డాం అనుకోండి. ఇప్పుడు అతను వస్తాడు, వచ్చిన తర్వాత ఇలా మాట్లాడాలి మెల్లగా. అతని దూషణ పాలు చేయాలని మనం అనుకోకూడదు. నీ అరేంజ్మెంట్స్లో, నీ యొక్క ప్రిపరేషన్స్లో నువ్వు ఆయత్తపరచబడేటంలో దేవుని చిత్తం జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. నీ మరణం కోసం నువ్వు సిద్ధపడాల్సిన అవసరం లేదు. మరణం జరుగుతుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ప్రభు రాకడ కూడా వస్తుంది, అది కూడా ఆటోమేటిక్గా వచ్చేదే. మనం దాన్ని ఆపలేము, అలాగని దాన్ని వాయిదా వేయలేము, అలాగని దాన్ని ముందే రప్పించలేము, దాన్ని పోస్ట్ పోన్ చేయలేము, దాన్ని ప్రీపోన్ చేయలేము, దాన్ని స్టాప్ చేయలేము.
ఎవరు దేవుని చిత్తాన్ని వాయిదా వేసేవాళ్ళు ఎవరు? దేవుడు 2047 సంవత్సరం, అంటే మీకు అర్థం కాదు చెప్తున్నాను, 2047 సంవత్సరం ఆగస్టు నెలలో రావాలనుకున్నాడు అనుకుందాం ప్రభు. దాన్ని వాయిదా వేసేవాళ్ళు లేరు. లేదండి 2047లో మీరు వస్తే బాగాలేదు, 2048లో రండి అని. లేదంటే 2047లో ఏంటండి, ఇంకొద్ది ముందు రావచ్చు కదా, 2045లో అనడానికి. అనగా దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు కనుక ఆయనకి ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఆ తేదీలను ముందు చేయడం కానీ వెనకాల చేయడం కానీ, లేదంటే అసలు వద్దులేండి మీరు ఎందుకు రావడం, రాకడ అవసరం లేదు అని చెప్పి ఆ రాకడను ఆపడం కానీ చేయలేని పరిస్థితి మంది. అంటే మనము హెల్ప్లెస్గా, నిస్సహాయులుగా, నిరుత్తరులుగా ఉన్నాము. అంటే మనం నిమిత్త మాత్రులుగా ఉన్నామండి. మనం అనుకుంటున్నాం మనం అన్నీ చేస్తున్నామని. మనం అన్నీ చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ మనం నిమిత్త మాత్రులమే. మనం అన్ని చోట్ల కనిపించవచ్చు, వేదిక మీద కనిపించవచ్చు, వేదిక కింద కనిపించవచ్చు, వేదిక బయట కనిపించవచ్చు, కానీ అన్నిటిలోనూ, అంతములోనూ, అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపకుడుగా ఉన్నవాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వీకరణలో నిన్ను స్వీకరిస్తున్నారు, ఓకే, దేవునికి స్తోత్రం. ఇలా స్వీకరించడం బాగాలేదేమో, ఏదో పూలదండలు వేసి బలర్పి, నో, వీ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ రిసెప్షన్ ఆర్ వెల్కమింగ్. మేము మనుషులమేనండి, మేము మీలాంటి వాళ్ళం కదా, మీరు మాకెందుకు ఇలా చేయడం అని రిజెక్ట్ చేసిన సందర్భాన్ని అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. 4వ విషయము సమ్మతింపజేయడంలో. మనం సమ్మతింపజేయడంలో ఫెయిల్ అవుతాం. 100 మందికి చెప్పొచ్చు, కానీ 100 మందిని సమ్మతింపచేయలేము. కానీ 100 మందిని సమ్మతింప చేయకుండా ఉండలేము. కానీ 100 మందిలో ఒక 10 మందినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. మనం అందరినీ మార్చలేము, కానీ కొందరినైనా మార్చగలం. మనం అందరికీ సహాయపడలేము, కొందరికైనా సహాయపడవచ్చు. ఏమండి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను సహాయం చేయలేను. కానీ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న కొంతమందికి నేను సహాయం చేయొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం, ఐ ఆమ్ నాట్ హ్యాండ్సమ్ బట్ ఐ విల్ గివ్ మై హ్యాండ్ టు సమ్వన్. ఐ విల్ గివ్ మై హ్యాండ్ టు సమ్. నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. నీ హ్యాండ్, నీ చేతిని లేకపోతే ఎంతమందికి ఇస్తున్నావు, నువ్వు ఎంతమందికి చేయూతనిస్తున్నావు, ఎంతమందికి సహాయపడుతున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. అందరూ అన్నీ చేయలేరు, కానీ ప్రతి వాళ్ళు ఏదో కొంత చేయొచ్చు. ఈ కొంత కలుసుకొని ఒక పెద్దగా మారేది, ఎక్కువగా మారేటువంటి, అంతగా మారేటువంటి అవకాశం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. శ్రమలలోనూ, సిద్ధపాటులోనూ, స్వీకరణలోనూ, సమ్మతింపజేయడంలోనూ దేవుని చిత్తమును గురించి, ప్రభు చిత్తము జరగడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇవి ఎక్కువ రెఫరెన్సులు లేకుండా, ఎక్కువ బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ లేకుండా కాస్త తాత్విక ధోరణిలో సాగిందేమో, థియోలాజికల్ వేలో సాగిందేమో. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి. నేను చెప్పిన వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, కానీ నేను చెప్పని వాటిలో మీరు సందేహాలు ఉంటే అడగొద్దు. ఒకవేళ అలా ఉన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అన్నీ తెలుసని నేను అనుకోవడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆరంభ దినాల్లో నేను చాలా వందల వేల ప్రశ్నలు అడిగాను. కానీ రోజులు మారాయి. 30 సంవత్సరాలు, 3 దశాబ్దాల పైన దాటింది. ఇప్పుడు నన్ను ప్రజలు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. బైబిల్ నుంచి, జనరల్ లైఫ్లో నుంచి, సెక్యులర్గా ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా క్వశ్చన్స్కి అందరూ ఆన్సర్ ఇవ్వలేదు. నా క్వశ్చన్స్ అన్ఆన్సరబుల్గా కొన్ని మిగిలాయి. ఇప్పుడు నేను కూడా అన్నిటికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. నా సమాధానాలు అందరినీ సంతోషపరచలేకపోతున్నాయి. కాబట్టి దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నా 2 నంబర్లు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఎయిర్టెల్ నంబర్, అంతేకాకుండా ఐడియా నంబర్. 2 నంబర్లు ఉన్నాయి. మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోకి వెళ్దాం. మనకి ఇప్పుడే 14 నిమిషాలు దాటింది. మనకి ఇంకో 12 నిమిషాల్లో మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14వ వచనం, అనగా నిన్న ధ్యానించుకున్నట్టు అదే లేఖన భాగాన్ని మరలా ధ్యానించుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, దయచేసి బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో. స్తోత్రం. 14వ వచనం, బికాస్ వీ కుడ్ నాట్ పర్స్యూడ్ హిమ్ వి గేవ్ అప్. మేము విసిగిపోయాం, వద్దనుకున్నాం, ఇంకా ఆపేసాం. ఇంకా
నాతో రాబోద్దు అని మాట్లాడడం ఆపేసినటువంటి నయోమిలాగా కోడతో చెప్పింది రూత్, అమ్మా వెళ్ళిపోమ్మా ప్లీజ్, ఓర్పా వెళ్ళిపోయిందిగా, ఓర్పా అలాగే వెళ్ళిపో, ఎందుకు నా వెనకాల రావడం, నా ఇంట రావడం, ఏమన్నా నేను మళ్ళీ పెళ్లి చేసుకొని బిడ్డలు కానీ మళ్ళీ ఒక పిల్లోని ఇస్తే పిల్లోని చేసుకుందాని ఆలోచన నీకేమైనా ఉందేమో, అలా నేను అనుకోవడం లేదు, నేను ముసలిదాన్ని, వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయ్యేంతవరకు లేకపోతే పిల్లోడు పెద్దోడు అయ్యేంతవరకు ఆగుతావా, కాబట్టి వెళ్ళిపోయి మిథ్యానీల్లో ఒక అబ్బాయిని చేసుకొని హాయిగా ఉండు, కాపురం చేయి, నా కొడుకుని, లేకపోతే నీ భర్తను కోల్పోయి ఇంకో భర్తతో హాయిగా ఉండమని సలహా ఇచ్చినప్పటికీ లేదత్తమ్మా అని తాను గట్టిగా చెప్పేసరికి తన మనసును మార్చలేను అని చెప్పేసి నయోమి ఊరకుంది. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, బికాస్ వీ కుడ్ నాట్ పర్సువేట్ హిమ్, వీ గేవ్ అప్ అండ్ సెడ్ నథింగ్ మోర్ ఎక్స్పెక్ట్, నథింగ్, మేమేం చెప్పలేదు, కాకపోతే ఒక మాట చెప్పాం, ఈ మాట తప్ప మేమేమీ చెప్పలేదు. మేము మౌనంగా ఉన్నామంటే 100% మౌనంగా ఉన్నారని కాదు, మేమేం మాట్లాడలేదు, కాకపోతే ఒక మాట మాట్లాడాం, మేమందరం కలిసి, నేను అనగా డాక్టర్ లూకా గారు, మేము అనగా అక్కడ ఉన్నటువంటి సహోదరులు, ఫిలిప్పు యొక్క ఇంటివారు, నలుగురు ఆ కుమార్తెలు లేదా ఆగబు, వీళ్ళందరూ చెప్పినటువంటి మే ద విల్ ఆఫ్ ద లార్డ్ బీ డన్. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సందర్భం దృష్ట్యా దేవుని చిత్తమే, ప్రభు చిత్తమే జరుగునుగాక అని చెప్పి వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 14వ వచనం. మేము మౌనంగా ఉండిపోయాం. మేము అంటప్పుడు స్త్రీలు మాత్రం కాదు, స్త్రీలు మౌనంగా ఉండాలని నియమం అక్కడ పుట్టింది కాదు, స్త్రీలు మాత్రమే మౌనంగా ఉన్నారని కాదు, పురుషులు కూడా మౌనంగా ఉన్నారండి, పురుషులు కూడా మౌనంగా ఉండాలి. ఇదేంటండి కొత్త సిద్ధాంతం తెస్తున్నారు, స్త్రీలు మౌనంగా ఉండాలి అంటేనే వివాదాస్పదంగా ఉంది కదా, మళ్ళీ పురుషులు కూడా మౌనంగా అవును, పురుషులైనా స్త్రీలైనా సందర్భాన్ని బట్టి మౌనంగా ఉండాలి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. అన్ని సందర్భాల్లో మౌనంగా ఉండకూడదు, అన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా మౌనంగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 2-3 రకాల మౌనాన్ని గురించి రాయబడింది, దాంట్లోకి ఇప్పుడు అనలేదు. మన టైటిల్ చూడండి, కలవర రాహిత్యం, కలవరం లేకుండా ఉండడం, ఏ లైఫ్ వితౌట్ ఎనీ ట్రబుల్, ఏ లైఫ్ వితౌట్ ఎనీ యాంగ్జైటీ, ఎటువంటి కలవరము లేనటువంటి, కలవర సహిత జీవితం కాదు, కలవర రహిత జీవితం, కలవర రాహిత్యం. కలవరం ఎక్కడ చూసినా కానీ కలవరపడుతున్నారు. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, మీ యొక్క హృదయములు కలవరపడనియొద్దు. హలో శిష్యులారా, 11 మంది శిష్యులారా, ఏంటి 11 మంది శిష్యులు అంటున్నారు అని మీరు అడగొచ్చు. 12 ఆయన రొట్టె ముచ్చుకొని వెళ్ళిపోయాడుగా, 13వ అధ్యాయంలో చివరిలో 30వ వచనంలో వాటిలో వెళ్ళిపోయిన ఆయన గురించి వదిలేసేయండి. ఆయన కలవరం లేకుండానే ఉన్నాడు, ఆయన కూడా కలవరాలు ఉంటాయి. ఈ మనుష్య కుమారుని అప్పగించిన దానికి నాకేం జరుగుతుందో అన్నట్టు కలవరం లేకుండా పోలేదు. ఈ అపరాధ భావం అతన్ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. కలవర రాహిత్యం, కలవరము అనే వరం లేకుండా ఉండడం. ఏమండి, కృపావరం కావాలి కానీ మనకు కలవరం అవసరం లేదు. స్తోత్రం. మనకు కృపావరమే కావాలి, కలవరం ఎవరికి? కలవరం సాతాను ఇచ్చే వరం, కృపావరము కృపామయుడు అనేది దేవుడు ఇచ్చేటువంటి వరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నంబర్ 1, 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏ ట్రబుల్ ఫ్రీ సిచ్యువేషన్, 0 ట్రబుల్ సిచ్యువేషన్, 0% వడ్డీ, 0% వడ్డీ అంటారు. అంటే ఏమని అర్థం? వడ్డీ లేదని అర్థం. 0% కలవరం అంటే నో కలవరం, నో ట్రబుల్. అటువంటి సిచ్యువేషన్ 21వ అధ్యాయము 11వ వచనం, అపోస్తల కార్యములో. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టు క్లియర్గా చెప్పిన 3 విషయాలు చూడండి. ఏం చెప్పాడు? యూదులు ఈ మనుషుణ్ణి అన్యజనుల చేతికి, యూదుల గురించి చెప్పాడు.
అనేక మంది యూదులు లేదా కొంతమంది యూదులు, ఒక్క యూదుడి గురించి చెప్పాడు. అనగా పౌలు యూదులు ఈ యూదులు వాళ్ళ యూదుల్లో ఒకడైనటువంటి పౌలుని, ఈ నడికట్టు కలిగిన వాడిని, ఈ నడికట్టు బెల్ట్ ధరించుకొని తిరిగేవాడిని, ఆ బెల్ట్లో ఏదో అభిషేకం ఉందని కాదు, అభిషేకం ఉన్న వాడికి బెల్ట్ ఉంది, బెల్ట్లో అభిషేకం ఉందని నేను అనలేదు. కానీ నడికట్టు ధరించినప్పటికీ కూడా మనసు అనే నడుము లేకపోతే కట్టుకున్నప్పటికీ, సత్యమను దట్టి ధరించుకున్నప్పటికీ కూడా శ్రమలు రాక మానవు. నడికట్టు కలిగిన వాళ్ళే అందరూ ఉంటారు. కానీ ఈ పర్టికులర్ ఈ నడికట్టు ఎవరికి ఉంది? నడికట్టు కొన్నిసార్లు వదులు చేసుకుంటాం, కొన్నిసార్లు టైట్గా బిగించుకుంటాం. ఈ నడికట్టు కలిగిన ముగ్గురిని గురించి చెప్తున్నాడు. యూదుడు, యూదేతరుడు. ఈయన ముగ్గురి మధ్యలో జరిగేటువంటి విషయం. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని సైనికుల చేతికి, రోమియోల చేతికి అప్పగించినట్లుగా యూదులు కొందరు పౌలుని, యేసుప్రభు స్థానంలో పౌలు, ఆయన్ని వాళ్ళు రోమియోల చేతికి అప్పగించినట్లుగా వీళ్ళు కూడా రోమియోల చేతికి అప్పగించారు. ఆయన అప్పగించబడ్డప్పుడు మనం అప్పగించబడకుండా ఎలా ఉంటాం? మీరు అప్పగించబడతారు అని ప్రభు చెప్పాడు. అవును, మహాసభలకు అప్పగించబడతారు, మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు, న్యాయస్థానాలకు మీరు అప్పగించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పగించబడేటువంటి పరిస్థితి మనకుంది. అంటే మంచికి అప్పగించబడతాం, ఆశీర్వాదాలకి అప్పగించబడతాం, దేవుని చిత్తానికి మనం అప్పగించబడతాం. మనం అప్పగించబడే పరిస్థితి మంది. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాటికి మనం అప్పగించబడతాం. ఒకటి, ప్రవచనము వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి, అనగా కలవర రహిత అనుభవంలో ఉండాలి. ప్రవచనం వచ్చింది, ప్రసంగం చేశారు అని కాదు, ప్రవచనం వచ్చింది, ఇక మనం సైలెంట్గా అయిపోదాం, ఊరుకుందాం. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనం. సత్యము బయలుపరచబడింది. సత్యము బయలుపరచబడినప్పుడు సమర్పణ ప్రకటించబడింది. When the truth was declared through prophecy, through a preaching, through something, through dreams and visions, then what happens? A dedication, a consecration was announced. హలో, నా సమర్పణ మీకు ఎవరికి అర్థం అయినట్లేదు. ఈ శ్రమల్ని, సమస్యలను చూసి భయపడేవాడిని కాదు, భయపడిపోయి పారిపోయేవాడిని కాదు. నెహెమ్యా అన్నమాట 6వ అధ్యాయంలో, నా వంటి వాడు పారిపోదగునా అంటే ఆయన అర్థం ఆయన ఏదో పెద్ద హీరో, దాదా, విలన్ అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. నేనేదో గొప్పవాడిని అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. నా వంటి వాడు పారిపోదగునా. ఉద్యోగం మానుకొని, ఉద్యోగానికి లీవ్ పెట్టుకొని, ఎంతో దూరం ప్రయాణం చేసి రిస్కీ అయినటువంటి వర్క్ చేస్తుండడం, దీని గురించి కొద్దిగా ఆలోచించండి మీరు. నా వంటి వాడు నేను ఈ పనిలో దిగాను. ఒకడైతే నా పితరుల సమాధులుండు పట్టణములో, నా పితరుల సమాధులు ఉండే చోట కాస్త స్థలం ఉంటుంది, ఆ సమాధుల పక్కన నా సమాధి ఉండే అవకాశం ఉంటుంది. కానీ డోంట్ వరీ, లెట్ మీ డై, నో ప్రాబ్లం. అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్పాడు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. రెండోది, ప్రశాంతంగా ఉండడం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి, కలవరము లేకుండా ఉండడం నేర్చుకోవాలి. ఒకటి, ప్రవచనము వెలువడినప్పుడు, ప్రవచనం వచ్చినప్పుడు, when the word of the Lord comes, యెహోవా వాక్యము వచ్చినప్పుడు, దేవుడు వాక్య రూపములో వచ్చినప్పుడు, దైవస్వరం, ఒక నిశ్శబ్దము తర్వాత దైవస్వరము వినబడినప్పుడు, ప్రవచనం వచ్చినప్పుడు కలవర రాహిత్యంలో ఉండాలని. రెండోది, సమర్పణ ప్రకటించబడినప్పుడు. మూడో విషయం 21వ అధ్యాయము 14వ వచనం. చాలండి, అతను ఒప్పుకోలేదు. దేనికి ఒప్పుకోలేదు? అదంతా ఒట్టిదేనండి, అదంతా అబద్ధం అండి, నన్ను బంధించేది లేదు, అది లేదు. ప్రవచనాన్ని ఆయన వ్యతిరేకించలేదు, ప్రవచనాన్ని ఒప్పుకోకుండా ఉండలేదు. ఆయన ఒప్పుకున్నాడండి ప్రవచనాన్ని, మళ్ళీ దేన్ని ఒప్పుకోలేదు?
ప్రవచనము ఉన్న సమయంలో, ప్రతిష్ట ప్రకటించబడిన సమయంలో నన్ను ఆపాలని చూడడం మాత్రం మీ తరం కాదని కాదు, ఆపాలని చూడొద్దు. నా జీవితంలో జరిగేది జరుగుతుంది. లెట్ మీ గో, లెట్ మీ డై, లెట్ మీ బీ బౌండ్. నన్ను బంధించబడినివ్వండి, నో ప్రాబ్లం. ఈ బంధకాలు నన్ను ఏం చేస్తాయి? తిమోతితో చెప్పాడు, తిమోతి నేనేదో నేరస్తున్నట్టు ఈ చేతికి సంఖ్యలు ఏంటిదంతా అని అడిగాడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సంవత్సరాలు సేవ చేసిన ఆయనకి సన్మానం దొరకలేదు, కానీ సంఖ్యలు దొరికాయి. రెండోది, పరిస్థితులను ఒప్పుకొనప్పుడు మనం ప్రశాంతంగా ఉందాం. ఒకటి, ప్రవచనం వెలువడినప్పుడు ప్రశాంతంగా ఉండాలని. రెండోది, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్ట లేకపోతే అతడి యొక్క సమర్పణ ప్రకటించబడినప్పుడు మనం మౌనంగా ఉండాలని. మూడోది, పరిస్థితులకు తగ్గట్టు పరిస్థితులను ఒప్పుకొనప్పుడు మనం మౌనంగా ఉండాలని. అంతేకాదు, నాలుగో విషయం, చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం అని మాకు అర్థమైంది. ఇప్పుడు ప్రభు చిత్తం జరగబోతుంది. అగబు చెప్పిన ప్రవచన ప్రకారం, తూరులోని శిష్యులు చెప్పిన ప్రకారం, ప్రతి పట్టణంలోని పరిశుద్ధాత్ములు సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభు చిత్తం జరుగుతుంది. ఒక అవగాహన కలిగినప్పుడు ప్రవచనం ఒకటి, ఇతని ప్రకటన ఒకటి. ఏంటిది? ఏదేమైనప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కలవర పడకుండా మనం ముందుకు సాగడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం మన పట్ల నెరవేరుతుంది. అది మంచి అయినా చెడైనా అంతా మన మంచి కొరకే. ఆయన ప్రేమిస్తున్న మనకు, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన మనకు మేలు జరగాలని సమకూడి జరుగుతున్నాయి. సంఖ్యలైనా, సన్మానాలైనా, ఉపద్రవాలైనా, ఉప్పెనలైనా, ఇంకేదైనా ఏదైనా కానివ్వండి, దేవుని స్తోత్రం. కానీ ఇవేవి మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాప నేరు అని వాక్యాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి కలవర రహితులుగా మనం ముందుకు సాగడానికి ప్రభు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.